ఎలా ఉంది మాస్టర్ గారు రాసు? అయ్యో ఉండిపోయి ఇంకా వాళ్ళకి అదే మేము గాలి వదిలేస్తాను గాలి ఎండకాలం కూర్చోవాలి కానీ బాగుంటుంది. రండి 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 లోపల రండి, రావాలి లోపల రండి. అంటే జస్ట్ అలా వచ్చేసి అలా చూసి వచ్చారా? మొత్తం అందరు వచ్చారా? అరే కింద ఉన్నారు వచ్చేవాళ్ళు పైకి వచ్చామని చెప్పు. పట్టుకొచ్చి నెల్లు బట్టి చేసుకోలేదు వాళ్ళకి తెలియక ఎంత ముందు వచ్చేసి లైట్లు గట్ట ఏం పెట్టలే ఇంకా బాగున్నా మొత్తం ఓకే వెరీ గుడ్. కింద నా హౌస్ కూడా బెలే ఉంటుంది. పెద్ద మంది 3 అంతస్తులు ప్లాన్ త్వరగా డెవలప్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. గట్టి కొడితే లూజ్ అయిపోతుంది. अरे सेल्फी प्रिया తర్వాత రాజమండ్రిలో సివిల్ చేశారు. అరే మీరు దీన్ని కట్టాలి, లోన్ కట్టాలి. మీరు కడతాం కాంట్రాక్ట్ ఇచ్చాం కదా. లెవెల్లోకి ఇంకా ఎదురు రావాలని చూస్తున్నాం.
అదే సరిగ్గా కూర్చోలేదు కదా. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదవు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకి ఇచ్చింది. అయ్యా ఇంటి వాళ్ళు రండి. బ్రహ్మకుమార్ గారు, సునీత గారు, మీరందరూ లేకుండా నేను ప్రార్థన వారి సంగతి పక్కన ఇంటి వాళ్ళు కావాలి కదా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు మా గొప్ప దైవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దైవ ఈ సమయంలో తండ్రి మరి ప్రార్థిస్తున్నాం. బ్రహ్మకుమార్ గారి జ్ఞాపకం చూసుకోండి, బలపరచండి. దేవ మంచి రిటైర్మెంట్ ఇచ్చేవాళ్ళు నీకు వందనాలు. ఆ యొక్క జీవితంలో జీవితంలో మీరు తోడుగా ఉన్నారు. దేవా ప్రభా మంచి రిటైర్మెంట్ పొందడానికి చూపించే దేవానికి వందనాలు. చక్కని ఆరోగ్యంతో నింపండి ప్రభా. ఎవరిని సహాయం దయచేయండి ప్రభా, మీ తోడ్పాటు దయచేయండి. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ వరకు ఎదురు చూస్తున్నారు దేవా, మీరుతో నింపండి. అధికారుల మనసును మార్చండి. త్వరలో ప్రభా వారు సహాయం చేయడానికి చూపించమని ప్రార్థిస్తున్నాం. దేవారి తండ్రి త్వరలో వారు వాటిని రిలీజ్ చేయగలిగినట్లుగా, బిడ్డలు మేలు పొందగలిగినట్టుగా చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొంతగానే జ్ఞాపకం చేసుకుంటండి. మంచి ఆరోగ్యంతో నింపండి, ఓపికను సహాయం దయచేయండి. వీరిద్దరికి మంచి ఆరోగ్యాలు నింపి ఎందుకు మీరు కాచి కాపాడండి. వయసు మీద అనేక బలహీనతలు దరిచేస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి మీరు తప్పించి మీరే కాపాడి సంరక్షించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రేమతో మీరు అనుగ్రహించిన బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. కుమార్తెకి వెళ్ళాం, ఆమె కొరకు ప్రార్థించాం. ఆమెను భక్తులు బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఎవరైనా కుమార్తెతో ప్రార్థిస్తున్నాం. ఆయన చేస్తున్న పనులకు తోడుగా ఉన్నట్టు స్థిరమైన పనులు బలపరచండి ప్రభాని తోడ్పాటు తెచ్చేయండి, క్షేమాన్ని తెచ్చేయండి. అని సతి మళ్ళీ జ్ఞాపకం తెలుసుకునేవా, బలపరచుదేవా, ఆరోగ్యంతో నింపండి తండ్రి, చూపించండి. మరి ఇద్దరు వీళ్ళని ఆశీర్వదించండి తండ్రి, జ్ఞానంతో నింపండి దేవా. మన చదువులో మీరు తోడుగా ఉండి మన చిన్ననాటి నుండి నీ మార్గంలో ఎదిగేటువంటి ధన్యత మరి కలుగుచ్చి మనం ప్రార్థిస్తున్నాం ప్రభా. మీ ఆశీర్వాదం కుటుంబాన్ని దయచేయండి. రాజమండ్రిలో ఉంటుండగా పడుతున్నటువంటి గృహాన్ని, ఆ స్థలాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దేవా. మరి ప్రతి అవసరం మీరు ఆలోచించి నడిపించమని ప్రార్థిస్తున్నాం, చూపించండి. అలాగే చిన్న కుమార్ విషయంలో ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకుంటండి, బలపరచండి దేవా. ఈ కుమారుడు దేవా తెలుస్తున్న తన జీవితాన్ని గురించి కానీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం. మేలు తినిపండి దేవా, మీ సహాయం దయచేయండి దేవా. దేవా నా ప్రభా బిడ్డకైనా సంతోషాన్ని తన జీవితంలో మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనందంతో నింపండి ప్రభా. మరి నేను నూతన సంవత్సరంలో నీ మేలుతో నీ కుమారుడు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, స్థిరమైనటువంటి పనిని కల్పించండి. అలాగే తండ్రి తన వైవాహిక జీవితాన్ని గురించి కూడా ప్రార్థిస్తున్నాం. ఏ మేలుతో నింపమని ప్రార్థిస్తున్నాం, సహాయం చేయదేమని కొన్నాను. ఎవరికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కుటుంబానందరినీ మీరు దీవించండి, బలపరచండి. వారు చేస్తున్న పనులు వారి చీరలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు అలాగే దేవానికి వందనాలు. క్రిస్మస్ శుభములు, ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా కుటుంబాలకు మీరు దయచేయమని, ఈ మేలుతో నింపి చూపించమని. ఎవరైనా ఈ యొక్క పైన ఈ యొక్క గదులను కొత్తగా నిర్మించారు దేవా. ఎవరైనా ఇందులో మొన్నటి నుంచే ఉంటున్నారు దేవా. మీరు గదిని మీరు ఆశీర్వదించండి. ఇంట్లో నివసిస్తుండగా ఏ నెమ్మది, సమాధానం, సంతోషం మీరు కలిగించమని ప్రార్థిస్తున్నాం దేవని. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆలస్యం అవుతుంది అయినప్పుడు బిడ్డలు ఓపికతో తిరుగుతున్నారు. వచ్చిన ప్రతి బిడ్డను ఆశీర్వదించమని, ఇంకా తిరగవలసిన గృహాల్లో మీరు తోడు అయిన పొందుకోమని వేస్తున్నాం నడుచున్నాం తండ్రి. కుమారుడు పరిశుద్ధాత్మ సంరక్షకుల దేవుని అందరికీ మరి కుటుంబ అందరికీ మరి కుటుంబాలకి
బాగుందండి హౌస్. బాత్రూమ్ పెట్టుకోవడం వల్ల టచ్లు ఎదర ప్లేస్ ఉండాలనేసి అనే కొంచెం కొద్దిగా పీస్ఫుల్గా సాయంత్రం మాట్లాడి పొద్దున మాట్లాడి ఏంటి. నేను పైన పక్కన ఉన్నాను ప్రజెంట్. కిందంతా కూడా ఇంకా జనవరి నెల తర్వాత కొత్త అదేండి అదే తీసుకున్నారండి ప్యాకెట్. ఏంటి నువ్వా లేవా వీడేనా? ఫాస్ట్ గారు సంజయ్ గారు సార్ గారు వెళ్ళలేదు. చూసారంటే ఒక స్టార్ అది. చూడండి అలా మామూలుగా పీస్ఫుల్గా ఉంటుందండి. ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది. ఫ్రూట్స్ కూడా నేను రావాలా లేదా డాడీ? డాడీ జాకెట్ ప్యాకెట్ ఎవరికైనా అందలేదండి చెప్పండి. ప్యాకెట్ అదే చెప్పబోతున్నా. క్రిస్మస్ ఉందండి కుటుంబం అంతా. రండి 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 వెళ్ళరా వెళ్ళరా మీరు దిగరా లక్కి. క్యాప్ ఎవరో మర్చిపోయారు. పిల్లలు ఎవరు క్యాప్ మర్చిపోయారు. విని దగ్గర ఇల్లు ఉందండి. విని దగ్గర వస్తుంది.
చెప్పమ్మా అదే శ్రీలక్ష్మి గారు. ఏమండి బాగుందా హౌస్ ఎలా ఉంది? వెళ్ళాలి. నచ్చిందా? నచ్చిందా? మా అమ్మ వస్తే ఇంకా అదే అంటా ఉంటుంది. అరే ఇక ఏసీ కట్టే ఏసీ. ఏంటి నచ్చిందా హౌస్? బాగుందా? ఎరా ఎలా ఉంది? బాగానే ఉంది. నచ్చింది. ఒరే పొద్దున్న అలాగే చెప్పించారా బాబు? అమ్మ బాబు అలీలే చెప్పు, అలీలే చెప్పు అడిగారు అందుకే నువ్వు. అయ్యో ఇదే హోమ్ థియేటర్, హోమ్ థియేటర్ సోనీ. ఇదేమో సబ్ ఆఫర్. చాలా బొమ్మని గట్టిగా వస్తుంది, చాలా గట్టిగా వస్తుంది సోనీ. అప్పుడే వెళ్ళిపోదాం. వెళ్తా అయిపోతాం. అలా ఏంటి నువ్వు రావు, కొంతమంది బాగోదు, అందరికి వచ్చేస్తా. అది అది మన నాలేవిది. అరే మందే. అరే చెప్పవయ్యా దాసుడు, అరే నజరెతువాడ, మొత్తం మందే అంత. ఒరే బాబు ప్రతిదీ నేను ఫైనలే చేస్తాం. అది ఏదైనా చెప్పు. చెప్పురా. మొత్తం కట్టేసి ఇక తాళాలు, ఇగో 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 మొత్తం ఆఫ్ చేసి తాళాలు తీసుకొచ్చు. అన్నీ కట్టేసుకుని ఏసీ కట్టేసి మొత్తం ఆఫ్ చేసి వచ్చి లైట్ కట్టేస్తాం. లైట్ నుంచి ముందు బోల్డ్ అందులో చాలా ఉన్నాయి. ఏంటి రాజమీలో ఉంటారు. ఇప్పుడు మార్చికి ఇప్పటికి వచ్చేస్తారు. ఇది కూడా తీసేద్దాం. మొత్తం బిల్డింగ్ లైటింగ్ గీటింగ్ అంతా మందండి, నేనే పెట్టాను. ఎలక్ట్రిసిటీ గట్ట ఎవరు రాలేదు. దీనికి పెయింటింగ్స్ మొత్తం అదే మేరక్కల హస్బెండ్ పెయింటర్ విజయ్. పైన కింద రెండు కూడా చేయించేద్దాం అనుకున్నాం. మనకి డబ్బులు ఇప్పుడు ఫిబ్రవరి నెలకి మొత్తం బిల్డింగ్ అంతా నెక్స్ట్ ఇయర్కి మాత్రం మళ్ళీ ఇంకో కొత్త బిల్డింగ్లో ఉంటుంది మొత్తం. మొత్తం బిల్డింగ్ మొత్తం. ఏది ఇదిగో తాళాలు. ఓకే. ఇంతకుముందు మా పత్రాలు ఇందులో ఉండేవారండి. ఇది ఇక్కడే ఉండవు. ఇంక ఇవన్నీ మొత్తం చేయించేస్తాం. మ్యాక్సిమం ఎలివేషన్లు అయ్యి ఇవన్నీ ఫిబ్రవరికి అయిపోతాయి మ్యాక్సిమం. ఇది